వీరుల గన్నమ్మ ఇది వీర తెలంగాణ సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ వీరుల గన్నమ్మ ఇది వీర తెలంగాణ సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ పోరుల పొద్దై పొడిసింది ఇది పోరు తెలంగాణ నెత్తుటితోనే తడిసింది త్యాగాల తెలంగాణ కష్టాలే పెడితే చెప్పరాని బూతులనే దిడితే గుర్రపు బండి కచ్చురాలతో గుండెల పైన తోసుకుపోతే ఆడమ్మగా గని తేడా మరిచి అద్దుమరా తిరి తీసుకపోతే తిరుగుబాటుకు తిలకం తిత్తి కెరిళ్ళ దండుకు పౌరుషమత్తి పోరు కెరటమై ఎగిసిన జెండా ఉద్యమ ఉరుమై మన నల్లగొండ పొగలెక్కిన పొలికే కారావి నారాయణ రెడ్డి పోరాడే కడదాకా పులి బిడ్డ భీమిరెడ్డి సమరానికి సమురాయే తల్లి సాగలి ఐలమ్మ ఆయుధమై అడుగేసే గారుట్ల కమలమ్మ వీరుడమ్మో మద్దం ఎల్లారెడ్డన్నా అరదండు నడిపినై సాము గుండెలో కురుపమాయరన్నా హింసను రణబేరి అమరుడు అన్నా అనబేరి ఓ జమీందారి బిడ్డ ఇల్లు మరువదు ఈ గడ్డ బతుకమ్మాడించిరి మరో చెలియను అలా భాగై నెత్తురోడిన దాపరకాల బలిదానపు ప్రతిరూపమే తల్లి చరితగల్ల వీరభైరాన్ పల్లి దోపిడి కూసగసాగిన బండి ఉద్యమతారై నది కడబెండి మహిళల చేతుల తుపాకి కొల్లు మల్లబట్టు మన ఓరుగల్లు గుడ్డలెత్తినాడో మన దుర్గి కుమరయ్య జిందగిలో పనలేమో వాసేకు బద్దగిని నా తెలంగాణ ఒడిలో జరిగిన సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలో ఎన్నడూ చెరగని అధ్యాయం నా తెలంగాణ ఒడిలో జరిగిన సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలో ఎన్నడూ చెరగని అధ్యాయం ఆ వీరుల గన్నమ్మ ఇది వీర తెలంగాణ సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ వీరుల గన్నమ్మ ఇది వీర తెలంగాణ సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ పోరుల పొద్దై పొడిసింది ఇది పోరు తెలంగాణ నెత్తుటితోనే తడిసింది త్యాగాల తెలంగాణ
పొగలెక్కిన పొలికే రావి నారాయణ రెడ్డి పోరాడే కడదాకా పులి బిడ్డ భీమిరెడ్డి సమరానికి సమురాయే తల్లి చాకలి ఐలమ్మ ఆయుధమై అడుగేసే గారుట్ల కమలమ్మ తెల్లదొరల చెరగంత పొందిన జమీందారులు దేశముఖులు పటేలు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఈ ముఖ్య కార్యక్రమానికి పెద్దలు కోదండరామరెడ్డి సార్ రావడానికి ఒక కారణం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎంతోమంది అమరులైనరు కాబట్టి, ఎంతోమంది ఉద్యమకారులు వాళ్ళ ఆకాంక్ష తీరుతలేదు ఇప్పటికి కూడా. కాబట్టి ఇవాళ 10 సంవత్సరాల నుంచి దగాపడ్డ తెలంగాణ మళ్ళొకసారి ఇవాళ అమరవీరుల యొక్క ఆత్మ క్షోభిస్తుంది కాబట్టి వారిని స్మరించుకోవడం మన బాధ్యత. కాబట్టి ఇలా నియోజకవర్గంలో 10 సంవత్సరాల నుంచి కూడా ఈ స్తూపాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. కాబట్టి మేము పెద్దలను మేము కోరిన వెంబడే తప్పకుండా షాద్నగర్కి వస్తాం, ఆ స్తూపాన్ని భూమి పూజ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఆ కార్యక్రమాన్ని వారు వచ్చి ఇంత ఉదయమే వచ్చి వారు పూర్తిగా విజయం చేకూర్చే విధంగా కూడా ఆ స్తూపాన్ని భూమి పూజ చేయడం జరిగింది, దిగ్విజయం కూడా అయింది. కాబట్టి మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఎలా ఉద్యమకారుల యొక్క ఆకాంక్ష, అమరవీరుల యొక్క ఆకాంక్ష నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వాలు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ గత 10 సంవత్సరాలంతా అగౌరవపరిచి అడుగడుగున అవమానాలు పరిచి ఉద్యమకారులను కనీసం మర్యాద కూడా ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి ఇలా అమరవీరులకు తగిన ప్రాధాన్యత కూడా ఇవ్వలే, వారి కుటుంబాలు కూడా క్షోభిస్తూ ఉన్నాయి. కాబట్టి మేమందరము మా బాధ్యత తెలంగాణ పౌరునిగా మేము వారిని స్మరించుకోవడం, వాళ్ళ స్ఫూర్తిని, వాళ్ళ స్తూపం ఏర్పాటు చేయడం మా బాధ్యత. కాబట్టి ఈరోజు ఆ స్తూపం పూజ చేయడం జరిగింది. దాని కార్యక్రమానికి పెద్దలు కోదండరామరెడ్డి సార్ రావడం మాకు చాలా సంతోషం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. రాష్ట్రం భారతదేశంలో విలీనమైన సందర్భం, ఆ సందర్భంగా అందరికీ 50 మంది ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తెలంగాణలో ఏ మార్పు అయినా ఉట్టిగా రాలేదు, ప్రజల సంఘటిత కృషి వల్లనే సాధ్యమైంది. కులమతాలకు అతీతంగా అందరూ ఐక్యమై కొట్లాడితేనే నిజాం నిరంకుశ పాలన అంతమై ఒక ప్రజాస్వామిక పాలనకు అవకాశాలు ఏర్పడ్డాయి విలీన దినంతో. అదానికి కూడా మళ్ళీ సమయం పట్టింది, మళ్ళీ ప్రయత్నాలు సాగినాయి. ప్రత్యేక రాష్ట్రమై మళ్ళీ మనం ఆంధ్ర పెత్తనంలోకి మగ్గిపోయినాం. కాబట్టి మనకు సమయం పట్టింది, అందుకనే ముల్కీ ఉద్యమం సాగింది, 69 ఉద్యమం. చివరికి మనం ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ద్వారా మళ్ళీ మలిదశ ఉద్యమం ద్వారా తెలంగాణను తెచ్చుకోగలిగినాం. ఆ పోరాటాల్లో ఈ షాద్నగర్ కీలక పాత్ర పోషించింది. అనేక మంది దీంట్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఇక్కడ ఉద్యమకారుల్లో ఒక స్తూపం నిర్మించుకోవాలి, మన ఆకాంక్షలు వ్యక్తమయ్యే విధంగా అది ఇక్కడ నిర్మాణం కావాలని కోరుకున్నారు. కానీ అది ఇప్పటి వరకు కూడా అది పరిపూర్తి కాలేదు. మరి వాళ్ళ ఎమ్మెల్యే గారు వేర్లపల్లి శంకర్ గారు పూనుకొని ఆ స్తూప నిర్మాణానికి ఒక అడుగు వేయటం సంతోషదాయకం. దాన్ని తొందరగా పూర్తి చేస్తామన్నందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఐక్యతను నిలబెట్టుకుందాం. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం, ప్రజాస్వామిక తెలంగాణ కోసం సంఘటితంగా సాగుదామని ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుతున్నాం. జాయింట్ యాక్షన్ కమిషన్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈరోజు ఈ యొక్క స్తూప నిర్మాణం అంటే అమరవీరుల స్తూప నిర్మాణాన్ని జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు కోదండరాం సార్ గారిని, అదేవిధంగా వీళ్లపల్లి శంకరన్న మన ఎమ్మెల్యే గారు ఈరోజు భూమి పూజ చేసి స్తూపానికి శ్రీకారం చుట్టినటువంటి సందర్భం. ఈ సందర్భంగా మేము జేఏసీగా మాట్లాడేది అంటే 1969లో తొలిదశ ఉద్యమం, అంతకు పూర్వము 1945 నుంచి 51 వరకు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక మంది అసువులు బాసిండ్రు. 4,500,000 మంది అమరులైన సందర్భం తెలంగాణ సాయుధ పోరాటంలో. అప్పుడు మనకు విలీనం చేద్దాం అనుకుంటే ఆఖరకు సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు యూనియన్స్ వాళ్ళు వచ్చి మొత్తము రజాకాలను మరియు ఉద్యమకాలను దాన్ని నడిచేసిన తర్వాత విలీనం చేసుకోవడం జరిగింది. ఇది విలీన దినోత్సవంగా మేము గుర్తిస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ తర్వాత జరిగిన 69లో
దాదాపుగా 369 మంది తుపాకులకు బలై చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత మలిదశ ఉద్యమము జరిగినటువంటి మనకి ఏదైతే 9 నుంచి 14 వరకు జరిగినటువంటి ఉద్యమంలో 1500 మందికి పైగా అమరవీరులు అమరులైనారు. అలాంటి వ్యక్తులందరి పేరు మీద అంటే ఆ యొక్క అమరవీరుల పేరు మీద ఈ యొక్క అమరవీరుల స్తూపాన్ని షాద్నగర్లో నిర్మించడము, దానికి కోదండరాం సార్ లాంటి వాళ్ళు పెద్దలు, పోరాట యోధులు, అదేవిధంగా మన వీర్లపల్లి శంకరన్న గారు ఎమ్మెల్యే గారు పాల్గొన్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. జేఏసీ మిత్రులకు, రాజకీయ పార్టీలకు, మిగతా వాళ్ళకి అందరికీ కూడా ప్రెస్ మీడియా మిత్రులకు అందరికీ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై తెలంగాణ. చారిత్రక దినం. ఎందుకంటే సెప్టెంబర్ 17 అనేది అందరికీ గుర్తున్నటువంటి రోజు, తెలంగాణకు స్వాతంత్రం వచ్చినటువంటి రోజు. ఈరోజు రావడానికి ఎంతోమంది అమరులు అయి ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలుకొని చివరి వరకు ఎంతోమంది ప్రాణత్యాగం చేసి ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో ఉండి ఆ రోజు నిజాముకు, భూస్వాములకు, తర్వాత జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రపంచానికి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి ఆ పోరాటం ఎంతోమందిని మేలుకొల్పు, ఎంతోమందికి అది దిక్సూచిగా. కాబట్టి వాళ్ళంతా అమరులై తెలంగాణ స్వాతంత్ర పోరాటం రావడానికి సెప్టెంబర్ 17 రావడానికి వాళ్ళందరి యొక్క త్యాగాలను మనం అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే సాగల ఐలమ్మ మొదలుకొని, దొడ్డి కొమరాయ మొదలుకొని వీళ్ళందరూ కూడా ఎంతోమందిని పోగు చేసుకుని ఆ రోజు వాళ్ళందరికీ ఎదురుగా అంటే నిజాం కావచ్చు, రజాకర్లకు కావచ్చు, వాళ్ళందరికీ ఎదురుగా నిలబడి స్వాతంత్ర పోరాటం సాధించడానికి ఆ రోజు ఎంతోమంది కృషి చేసి వాళ్ళ ప్రాణత్యాగాలు చేసినటువంటి వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు భారత మన హోంమంత్రి గారు ఆ రోజు పటేల్ గారు వచ్చినటువంటి ఆపరేషన్ పోలో ద్వారా ఆ రోజు నిజామును మరి తలదించి ఆ రోజు మనకు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి రోజు కాబట్టి ఇది అందరికీ గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే వాళ్ళందరూ ప్రాణత్యాగాలు చేయడంతో పాటు తర్వాత మలిదశ తొలిదశ ఉద్యమంలో కూడా ఎంతోమంది అమరులైనారు. కాబట్టి వాళ్ళ అమరుల యొక్క గుర్తింపు కోసం ఈరోజు శంకరన్న గారి ఆధ్వర్యంలో, జేసీ ఆధ్వర్యంలో ఈరోజు షాద్నగర్లో అమరుల యొక్క గుర్తింపు కోసం అమరవీరుల స్తూపాన్ని నిర్మించడానికి పూనుకున్నటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఇది అందరూ వాళ్ళ యొక్క గుర్తు ప్రపంచానికి వాళ్ళ యొక్క ఐడెంటిటీ అనేటువంటి ఎలా గుర్తుపెట్టామంటే వాళ్ళ ప్రాణత్యాగాన్ని వెలకట్టలేని శ్రీకాంతాచారి కావచ్చు, సువర్ణ కావచ్చు, మన దగ్గర పాపగంటి శేఖర్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది అమరులైన అమరులైనటువంటి వాళ్ళ మీద చాలామంది అధికారం చెలాయించి వాళ్ళని మర్చిపోయినటువంటి సంఘటనలు కూడా మనకు చాలా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మన షాద్నగర్లో దానికి భూమి పూజ చేసి తెలంగాణ అమరులను మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, వాళ్ళ యొక్క త్యాగాలను గుర్తుంచుకోవాలి, వాళ్ళ యొక్క అమరులైనటువంటి వాళ్ళని కనీసం మనం గౌరవించుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో షాద్నగర్ చేసి శంకరన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా కోదండరాం సార్ రావడం జరిగింది. కాబట్టి కోదండరాం సార్ గారికి మరియు శంకరన్న గారికి ధన్యవాదాలు. మరియు మా జేఏసీ మిత్రులకు మరియు తెలంగాణ ఉద్యమకాల తొలిమలి ఉద్యమంలో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా మీడియా మిత్రులకు ఆ రోజు మీడియా మిత్రుల యొక్క పాత్ర కూడా చాలా ఉన్న తెలంగాణ ఉద్యమంలో కూడా వాళ్ళ యొక్క పాత్ర ఎనలేనిది కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. జోహార్.